హిమాలయ పర్వతముల మీద నించుని నడుము మీద 2 చేతులు వేసుకుని నిలబడ్డాడు. పడమన్నాడు గంగకి. పడమంటే ఆ గంగ ఆకాశంలోంచి బయలుదేరింది. చూసిందిట పరమశివుడిని కింద. చూసి ఒక పెద్ద నవ్వు నవ్వింది. ఏమిటో విర్రాడు, నన్ను పట్టుకుంటానని నించున్నాడు. అక్కడి నుంచి నేను కింద పడితే ఆ బుర్ర ఉంటుందా? ఆయన గంగ యొక్క అహంకారాన్ని పసిగట్టాడు. ఓహో గంగా, ఇంత అహంకరిస్తున్నావు కదా, నీకు ఒక పాఠం నేర్పుతాను అనుకున్నాడు. ఆయన జటాజూటాన్ని విస్తరించాడు. ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడగానే గంగ అనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది. పరమశివుడు ఏం చేశాడు? జటాజూటాన్ని విస్తరించాడు. 1 సంవత్సర కాలం అయిపోయిందిట. ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. చుక్క చెమట కారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లోంచి. ఆయన చెయ్యలేంది లేదు. పరమశివుడు తలుచుకుంటే చెయ్యలేందే ఉంటుందండి.